రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో ఎన్ని రకాలైనటువంటి అవకతవకలకి ప్రభుత్వం పాల్పడిందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే లక్షలాది మంది నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు ఊరించి ఎన్నికలకు ముందు నుంచి నేను మెగా డిఎస్సి తీసుకురాబోతున్నాను, దాని ద్వారా మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి పదే ప్రకటించడం జరిగింది. పాపం చాలామంది నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు మాటల మీద ఆశలు పెట్టుకున్నారు. చాలామంది ప్రిపేర్ అయ్యారు. తొలి సంతకం అన్నాడు, అధికారంలో రాగానే తొలి సంతకం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తారు. 2024లో అసలు దాన్ని ప్రకటించకుండానే 2025లో డిఎస్సిని తీసుకురావడం జరిగింది. 2025 డిఎస్సిలో చాలా అనుమానాలు ఈరోజు పాపం నిరుద్యోగులు లేవనెత్తడం జరిగింది. అసలు డిఎస్సి అంటేనే దాని అర్థం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడన్నా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ దానిలో ఎక్కడన్నా జోక్యం చేసుకున్నారా? కేవలం మొత్తం రిమోట్ కంట్రోల్ లాగా ఈరోజు జిల్లాకు అసలు కలెక్టర్లు ఉండారా లేరా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పటికే వ్యవస్థ మారిపోయింది. వ్యవస్థలో చాలా తేడాలు వచ్చాయి. ఈరోజు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. దానితో పాటు హోంగార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ సిఐలు డిఎస్పీలు ఎస్పీల దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి అధికారులు ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి అసలు మీరు కలెక్టర్లను తీసేశారా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎత్తేసారా? డిఎస్సి అప్రూవేషన్ మార్చేశారా? దాని గురించి చెప్పండి అంటే డిఎస్సిని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీరు చేస్తున్నదల్లా దానిలో జరిగినటువంటి అవకతవకలు ఈ విధంగా జరిగాయి, మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని చెప్పి ఈరోజు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మిమ్మల్ని ఏమైనా గొడవలు చేశారా? ఎవరి మీద దాడులు చేశారా? ఇంకేదన్నా అక్కడ చేయరానటువంటి పనులు ఏదైనా చేశారా? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తే ఆ నిరసన తెలియదాన్ని తప్పుపడుతూ అసలు మీకు నిరసన తెలియజేసే హక్కు లేదన్నట్టుగా ఈరోజు ఏదో బ్రిటిష్ పాలకుల్లాగానో లేకపోతే ఎమర్జెన్సీలో రోజుల్లాగానో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం అనేటువంటిది, పోలీసులు బలవంతంగా వాళ్ళని తరలించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఈరోజు చదువు సంధ్య లేనటువంటి వాడిని లోకేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక విద్యాశాఖ మంత్రిగా చేసి మానవ వనరుల శాఖ తనకు అప్పచెప్పాడంటేనే చంద్రబాబు నాయుడుకి ఈ సమాజం పట్ల ఎంత చిన్న చూపు ఉంది, ఈ సమాజం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది. ఒక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఉండవలసినటువంటి వాడు, ఉండాల్సినటువంటి తీరు ఏమిటంటే హుందాగా వ్యవహరించగలగాల, దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి, పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఉండాలి. నువ్వు చదివిన చదువులు ఎట్లాంటివి, నీవు చేరి ఇతర దేశాల్లో నువ్వు వెలగబెట్టినటువంటి రాజకార్యాలు ఎట్లాంటివి, ఏ రోజైనా నువ్వు చదివావా? కాపీ కొట్టకుండా చదవలేనటువంటి వాడివి, చదువు సంధ్య లేనటువంటి వాడిని తీసుకొచ్చి నిన్ను విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజం భవిష్యత్తు, సమాజంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు జరిపినటువంటి వాటిలో అనేక అవకతవకలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కన్వీనర్ని మధ్యలో అర్ధాంతరంగా ఎందుకు మార్చేశారు? మార్చవలసినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? దానితో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులుంటే ఆ ఉద్యోగులందరినీ పక్కన పెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు విధులు నిర్వహించారు? ఆ తాత్కాలిక ఉద్యోగుల్లో ఎవడైతే ఆ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాడో ఆ అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి జిల్లాకు ప్రథమ స్థానంలో వచ్చాడు, రాష్ట్రంలో ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఎందుకు వెబ్సైట్లో నుంచి తొలగించారు? కాబట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఎక్కడైనా సరే రాసిన ప్రతి ఒక్కడికి మార్కులు వస్తాయి, లేదా 0 వచ్చినా సరే ఎంతమంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ జాబితా మీరు ప్రచురించాలా. అటువంటిది ఏమీ ప్రచురించకుండా వెబ్సైట్లో పెట్టి 24 గంటల లోపల దాన్ని తొలగించేసి మీ ఇష్ట ప్రకారం ఎస్ఎంఎస్లు ఇచ్చి అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది అని ఎస్ఎంఎస్ వచ్చిందని అక్కడికి పోతే మేము టెస్ట్ ఎస్ఎంఎస్లు ఇచ్చాం, నీకు ఉద్యోగం రాలేదని చెప్పి మీ సెలెక్టెడ్ ప్రాసెస్లో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల్లాగా లేవు. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీరు ఏ విధంగా మీ ఉద్యోగులు నియమించుకుంటారో ఆ విధంగా ఉపాధ్యాయులు నియమించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనుమానాలు ఉన్నాయి. మీరు మెరిట్ లిస్ట్ ఎందుకైతే వేశారు? డిఎస్సిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీని మీరు ఎందుకు మినహాయింపునిచ్చారు? దానికి సంబంధించి మీరు ఎందుకు లేకుండా అంతా మీరే ఎందుకు వ్యవహరించారు? దానికని మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తే అక్కడ గొడవ పడతారు. దానికి సంబంధించి సమాధానం ఎవరు? కమిషనర్ గారు రారు, వచ్చినా నేను మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటారు.
దాంతోపాటు అన్యాయం జరిగింది, లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తుంటే మీరు కోర్టుకు వెళ్తారని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు. కాబట్టి వాటి అన్నిటి మీద నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానిలో పాపం విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి సోదరుడు ఆశ్రిత ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగ అధ్యక్షుల్లో మొదలు పెట్టగానే ఒక పక్క వాళ్ళు వస్తూ ఉంటేనే ఒక పక్క పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళ దగ్గర కేసులు నమోదు చేస్తాం, సంతకాలు పెడతామని భయపడ్డాం. కాబట్టి విద్యార్థి విభాగం కానీ ఏ విభాగమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వంగా మాకు వచ్చినటువంటి గుండె ధైర్యం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మీరు అన్యాయాలకు పాల్పడ్డారో దాని మీద ఖచ్చితంగా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆయన ఒక అవగాహన కుదుర్చుకోవడం, ఆ అవగాహనలో భాగంగా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అనేక వేదికల మీద ఎక్స్ దగ్గర నుంచి అనేక వేదికలు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇది ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు, స్కాములకు పాల్పడ్డారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అది పారదర్శకంగా జరగాలి అని అంటే దాని మీద ఎవరెవరు లోటుపాట్లు ఉండే సిబిఐ విచారణ జరపండి. ఈరోజు దానిలో 15 లక్షల రూపాయలు ఇస్తే నేను ఉద్యోగం ఇస్తాననేటువంటి ఆడియో బయటపడింది. ఆ ఆడియో మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఆ ఆడియోలో మాట్లాడినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టరు? ఎవడైతే దానికి సంబంధించి మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ దాని మీద నిరసన వ్యక్తం చేస్తే పిల్లల్ని తీసుకెళ్ళి విద్యార్థులను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వేస్తారా? పోలీస్ స్టేషన్లో వేసి పోలీస్ కేసులు పెడితే పిల్లకాయలు వెనక్కి వెళ్ళిపోతారా, ఇంక నిరసనలో పాల్గొంటారని చెప్పి భయపిస్తారా? కాబట్టి మీ బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరో లేవు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఈరోజు విద్యార్థి విభాగం చేసింది, రేపు సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టనుంది, మేమందరం కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటాం. ఈరోజు పిల్లలు చేస్తున్నారు అంటే మేము రాలేదు, పిల్లల్ని తీసుకొచ్చి లోపల వేసారంటే వచ్చాం. వాళ్ళే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనుకుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని అనగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక్క త్రాటి మీద నిలిచి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటాం. అందుకే పాప వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాలని తెలిసిన వెంటనే సంఘీభావం ప్రకటించాలి, నిలబడాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలని వచ్చాం. మేము వచ్చే లోపల పోలీసులు లోపలికి తీసుకురావడం, వాళ్ళని వెంటనే మేము వస్తున్నాం అనేటువంటి వార్త తెలిసిన వెంటనే మీరు వెళ్ళిపోండి, ఇంక మీరు ఉండడానికి లేదన్నారంట. ముందేమో మీరు బయట ఉండడానికి లేదు, లోపలికి రావాలన్నారు. మేము వస్తున్నామని తెలిసి మీరు లోపల ఉండడానికి లేదు, బయటకు వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం నడవదు. ఇది ఏమి నారావారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసనలు శాంతియుతంగా కాకుండా అది ఏదైనా తప్పుదారి పడితేనో లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగితేనో అటువంటిప్పుడు మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం తప్ప అసలు మీరు నిరసనలు చేయకూడదు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పినటువంటి ఒక నియంతృత్వ పోగొడలతో పోవడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి మేము ఈరోజు పోలీసు చర్యలను ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పోలీసులు కేసులు పెట్టినా ఎన్ని రకాల మమ్మల్ని కట్టడేయాలనేటువంటి ఆలోచన చేసినా నియంత్రించాలన్నా కూడా భయపడేది ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిఎస్సిలో 2025లో పాపం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మా పోరాటాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.